అందరికీ నమస్కారం అండి. 2 నెలల నుంచి ఇంగ్లీష్లో మాట్లాడి తెలుగులో మాట్లాడాలంటే చాలా హాయిగా ఉంది. ముందు హిట్ అనేది జస్ట్ ఒక సినిమా కాదు, ఒక ఫ్రాంచైజ్లో తయారు చేసిన ప్రశాంతి, నాని అండ్ శైలేష్ వాళ్ళ ముగ్గురికి నిజంగా కంగ్రాచులేషన్స్ చెప్పాలనుకుంటున్నాను. అంత ఈజీ పని కాదు అది. ఒక సినిమా హిట్ సినిమా చేయొచ్చు, కానీ ఒక ఫ్రాంచైజ్ చేయాలంటే చాలా కష్టం. ఈ జాన్రాలో ఫస్ట్ టైం నాకు తెలిసి మన ఇండియాలోనే నాకు తెలిసి ఇలాంటి ఒక ఫ్రాంచైజ్ లేదు. ఫ్రాంచైజ్ అంటే బేసిక్గా ఆ సినిమా డైరెక్టర్కో, ఆ సినిమా హీరోకో, ఆ సినిమా ప్రొడక్షన్ కంపెనీకో కాకుండా జస్ట్ ఆ ఫ్రాంచైజీకి ఫ్యాన్స్ ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ జనరల్ ఇంట్రెస్ట్ కానీ చూస్తుంటే హిట్ అని సినిమా వచ్చిందంటే అందులో ఏ ఫేస్ ఉన్నా కానీ సినిమాలు చూడడానికి జనాలు వస్తారు, ఆడియన్స్ వస్తారు. అలాంటి ఫ్రాంచైజ్ క్రియేట్ చేశారు కాబట్టి నిజంగా ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. దట్ డజంట్ మీన్ ద ఫేసెస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హిట్ 1లో చేసిన విశ్వక్ కానీ, హిట్ 2లో చేసిన శేష్ నౌ చాలా ఎనర్జీ తీసుకొచ్చారు ఈ ఫ్రాంచైజ్కి. ట్రైలర్ చూశాను, నాకు చాలా చాలా నచ్చింది. ట్రైలర్లో అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎవరు చేశారో తెలియదు, ఇందాక చెప్పాడు, తన పేరు మర్చిపోయాను నేను, బట్ మంచి ఎనర్జీ ఇచ్చింది. అండ్ ఆల్సో బిగినింగ్లో శేష్ అన్న డైలాగ్ క్రిమినల్స్ని చాలా తీసి పాడేస్తా, ఆ కోడి బొర్రలు పట్టుకోవడం చాలా ఈజీ అని చెప్పడం, చివరిలో తను ఎవరైతే కష్టపడుతున్నాడో వాడు విక్రింతగా కోడి బుర్ర అని ఛాలెంజింగ్గా చూపించడం అన్న నాకు చాలా బాగా నచ్చింది. అది చూసిన వెంటనే ఫస్ట్ ఆ సినిమా చూడాలనిపించింది. హూ డన్ ఇట్, ఎవరు చేశారు, ఈ హత్యలు ఎవరు చేశారు అని చూడాలనిపించింది. అలాంటి ఉత్సుకత కలిగించడం ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ థ్రిల్లర్ జాన్రా. అండ్ శైలేష్ హ్యాస్ కంప్లీట్లీ సక్సీడ్ అయ్యాడు దాంట్లో. ఫెంటాస్టిక్ జాబ్. డౌట్ అక్కర్లేదు శైలేష్, దిస్ సినిమా ఈజ్ గోయింగ్ టు బి హిట్, అందులో అసలు డౌట్ అక్కర్లేదు. నేను అడిగేది ఏంటంటే యూ హ్యావ్ టు ఆల్ 3 of you, whoever is involved in this, హిట్ 3, హిట్ 4, హిట్ 5 వస్తుంది, అది గ్యారంటీ, డెఫినెట్గా వస్తూ ఉంటాయి. బట్ ఎవ్రీ ఇయర్ ఒకే సీజన్లో రావాలి. దిస్ సీజన్ విల్ బిలాంగ్ టు హిట్ అని జనాలందరికీ అర్థమైపోవాలి. సేమ్ డేట్ ఆర్ సేమ్ వీక్ ఎవ్రీ ఇయర్ వీ షుడ్ హ్యావ్ ఎ హిట్. అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ షుడ్ హ్యాపెన్. అండ్ ఇట్ విల్ హ్యాపెన్. యూ గైజ్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సినిమాలో టెక్నికల్ వాల్యూస్ ఫెంటాస్టిక్గా ఉన్నాయి. యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. శేష్ అండ్ మీనాక్షి పేర్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ అండ్ మ్యూజిక్ శ్రీలక్ చేసిన ఊరికే పాట కానీ, అండ్ శైలేష్ పాడిన పోరాటమే బై సురేష్ చేసిన మ్యూజిక్, అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫర్ ద ట్రైలర్. మ్యూజిక్ చాలా చాలా బాగుంది. ఆల్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చాలా బాగున్నాయి. యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్గా చేశారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్, మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ తెలుగు సినిమా. వీ విల్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. December 2 థియేటర్లో కలుద్దాం విత్ హిట్ ద సెకండ్ కేస్. హలో రాజమౌళి గారు, అంటే ఇప్పుడు మిమ్మల్ని అంటే అడగొచ్చా అండి? బికాజ్ మీరు ఆస్కర్స్ వరకు వెళ్ళిపోయారు. మీరు చాలా పెద్ద యాంకర్స్తో మాట్లాడుతూ ఉంటారు. మేము ఏమైనా అడగొచ్చా? పర్వాలేదా అండి? అడగొచ్చా అండి? ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగొచ్చా అండి? పర్లేదు. అంటే ఏం అడుగుతాం అంటే మీరు మరి పెద్ద స్క్రిప్ట్ సాగితే నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందని తెలిసిపోయింది. అది కాదు ఇంకేంటి అంటే మహేష్ బాబు గారితో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఆర్ఆర్ఆర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అండ్ ప్రీ రిలీజ్ ఎప్పుడు జరుగుతుంది? అదండి మేము చాలా క్వశ్చన్ అడగాలనుకుంటున్నాం. మేము ఒకసారి చెప్తారా మాకు వీటన్నిటికీ సమాధానం ప్లీజ్? అవన్నీ తెలియదు. ప్రీ రిలీజ్ మాత్రం సుమా యాంకర్, అది మాత్రం కన్ఫర్మ్. త్వరగా పెట్టరా, నాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేలోపు. And Mr. Sesh, Adavi Sesh, to please